ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. కృష్ణా బేసిన్ కు పోటెత్తుతున్న వరద. అలుగుపోస్తున్న ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్. జూరాలకు భీమా నారాయణపూర్ నుంచి భారీగా ఇన్ఫ్లో. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్ల ఫ్లడ్. నాగార్జున సాగర్ కు అంతే మొత్తంలో వరద. 5.73 లక్షల క్యూసెక్లు విడుదల. గోదావరి బేసిన్ లోను క్రమంగా పెరుగుతున్న వరదలు. శ్రీరామ్ సాగర్ కు 37,000 క్యూసెక్ల వరద. ఎల్లంపల్లికి 1.37 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తా ఉందట. ఇగో అలుగుపోస్తున్న ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇరిగేషన్ శాఖ అప్రమత్తమైంది. ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. కృష్ణా బేసిన్ తో పాటు గోదావరి బేసిన్లోనూ భారీ వర్షాల దాటికి ప్రాజెక్టులకు వరద పోటెత్తున్నది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలర్ట్ చేశారు. ప్రాజెక్టుల వద్ద ఏ స్థాయి నుంచి సి స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కట్టలు బ్రీచ్ అయ్యే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద మరింత పెరిగింది. దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరకు వరద ప్రవాహాలు నమోదవుతున్నాయి. వచ్చిన వరదను వచ్చినట్టే అధికారులు దిగువకు వదులుతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో ఆయా ప్రాజెక్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. మొత్తం ప్రాజెక్టులన్నీ మళ్ళా నిండుకుండలైనవి. ఫ్లో ఎక్కువ అయిపోతా ఉంది. కింది కుదలాల్సిన పరిస్థితి. ఇక పంట నష్టం. 5 లక్షల ఎకరాల్లో పత్తి, మిరప, వరి, మక్కకు నష్టం. చెరువులను తలపిస్తున్న పొలాలు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 4 లక్షల ఎకరాలు మునక. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల పత్తి పంటపై ప్రభావం. సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాలపై ఎఫెక్టు. వర్షాలు తగ్గగానే సర్వేకు సిద్ధమవుతున్న వ్యవసాయ శాఖ. 4 లక్షల ఎకరాల పంట దెబ్బతిన్నదట ఖమ్మం జిల్లాలో. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.